ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి అలంకరణ వైభవంగా జరిగింది. 6 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలని, లోకక్షేమం కోసం మహాచండీ యాగం కూడా ఘనంగా నిర్వహించారు. పురాణాలు చెప్పిన ప్రకారం పూర్వం ఒక రాక్షసుడు విపరీతమైన కరువు కాటకాలు సృష్టించి మానవ జాతిని, పశుపక్షాతుల్ని హింస పెడుతున్నప్పుడు అమ్మ లోకమాత జగదాంబ తల్లి శాకాంబరి అలంకారంలో అవతారం ఇచ్చి కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ కూడా పశుపక్షాదులకి, మానవులకి అందరికీ ఆకలి తీర్చి క్షామాన్ని అరికట్టిందని ఒక నమ్మకం. అదేవిధంగా మా యొక్క ప్రాంతంలో సిరి సంపదలు, పాడి పంటలు చక్కగా పండి, ఇది ఆషాఢ మాసం అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంకా రాబోయే కాలం పూత, కాయ దశ, పంటలు అన్ని పంటలు కూడా చక్కగా మా ప్రాంతాల్లో పండాలని అమ్మవారు ఆశీర్వచనం ఇస్తారన్న ఉద్దేశంతో శాకాంబరి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ రోజు మా పర్వదినం గురు పౌర్ణమి రోజున అమ్మవారు ఇంత చక్కటి అవతారంలో మా అమ్మ మనకు దర్శనం అవటం చాలా అదృష్టం. వీలైన భక్తులందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. సో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దగ్గర 2 ఇవాళ అద్భుతమైన పర్వదినాలు. ఇవాళ ఒకటి శాకాంబర అలంకారం, 2 చండీ హోమం. ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన రోజు. ఈ ఉత్తరాషాఢకి సూర్యుడి అధిపతి, పట్టుదలకి ప్రతీక. అలాంటి రోజుని మనకి ఆషాఢ పౌర్ణమి వచ్చింది. ఈ ఆషాఢ పౌర్ణమి నుండి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ కూడా వేదాలు విభజించిన ప్రజలకు అందించిన రోజే వ్యాస పౌర్ణమి. దాన్నే గురు పౌర్ణిమ అని అంటారు. అలాంటి రోజుని, ఇలాంటి అద్భుతమైన రోజునే పూర్వం విపరీతం కరువు కాటకాలు వచ్చి జనాలు బతకలేని పరిస్థితుల్లో దుర్గాదేవిని ఆశ్రయించినప్పుడు ఆ దుర్గాదేవి శాకాంబరిగా అవతరించిన ఈ రోజు కాబట్టి ఈ వర్షాకాలంలో రైతులు అందరూ బాగుండాలని, రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటే సంపద పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో అమ్మవారిని ప్రసన్న చేసుకునే అందులో భాగంగా ఇవాళ అమ్మవారికి కాయగూరలతో, శాఖలతో అలంకరించి ఆనందించి అమ్మవారిని దర్శించి అందులో శాకాంబర అలంకారంలో అమ్మవారిని చూసి మనం అమ్మవారి ఆశీస్సులు పోవడం సాంప్రదాయంగా ఉంది. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దగ్గర 2 ఇవాళ అద్భుతం.